అలా తను సాటర్‌డే రావడం, మళ్ళీ సండే వెళ్ళిపోవడం, వీళ్ళ హస్బెండ్ తనని పికప్ చేసుకోవడం, మళ్ళీ డ్రాప్ చేయడం, తను వచ్చిన ప్రతిసారి తన హస్బెండ్‌లో కొన్ని చేంజెస్ రావడం మా ఫ్రెండ్ గమనిస్తూనే ఉండేది. ఒకరోజు మా ఫ్రెండ్ తన హస్బెండ్ దగ్గరికి వెళ్ళి అడిగింది, "నువ్వు నాతో కంటే అమ్మాయితోనే చాలా హ్యాపీగా ఉంటున్నావు, చాలా క్లోజ్‌గా ఉంటున్నావు ఎందుకు?" అని అడిగింది. దానికి తన హస్బెండ్, "తన చిన్న పిల్ల, స్టూడెంట్ కదా, పైగా నాకు కోడలవుతుంది. తనతో ఎలా మొండిగా ఉండాలి నువ్వే చెప్పు. ఇవన్నీ సీరియస్‌గా తీసుకోకు. నేను జస్ట్ క్యాజువల్‌గానే ఉంటున్నాను" అని చెప్పేశాడు. తర్వాత వాళ్ళు ఎంత క్లోజ్‌గా ఉన్నా కూడా మా ఫ్రెండ్ అయితే ఏమీ అనలేదు. ఒకరోజు వాళ్ళ హస్బెండ్ ఫోన్‌లో ఎవరితోనో చాటింగ్ చేయడం మా ఫ్రెండ్ చూసింది. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ పడుకున్నాక ఆ చాట్ ఓపెన్ చేసి చూసింది. అందులో ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ చాటింగ్ చేసుకున్న మెసేజ్‌లు చదివి షాక్ అయిపోయింది. అందులో తనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. వాళ్ళిద్దరూ అంతకుముందే లవ్ చేసుకున్నారని, వీళ్ళ హస్బెండ్స్ లైఫ్ సెటిల్ అవ్వలేదని, అమ్మాయిని ఇవ్వలేదని, అలాగే ప్రెజెంట్ నీకు బాగానే ఆస్తుంది. అలాగే నువ్వు బానే సెటిల్ అయ్యావు. ఇప్పుడు మన రిలేషన్‌ని కంటిన్యూ చేద్దాము అని, ఈ విషయాన్ని మీ వైఫ్‌కి చెప్పకుండా మనం హ్యాపీగా ఉందాము అన్నట్టుగా ఆ మెసేజ్‌లలో ఉన్నాయి. అవన్నీ చదివిన తర్వాత నా ఫ్రెండ్‌కైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంత దారుణంగా కూడా ఉంటారా మనుషులు అని తను చాలా కుమిలిపోయింది.